నువ్వొచ్చావంటే నమ్మలేకపోతున్నానన్నయ్య. ఇన్ని రోజులు దూరంగా ఉన్నందుకు నువ్వు కాదురా ఏడవలసింది, నేను బంగారం లాంటి చెల్లెల్ని బాధ పెట్టాను. అమ్మయ్యా, ఇన్ని రోజులు గుండెల్లో పెద్ద బండరాయి మోస్తున్నట్టుగా ఉండేది. ఈ రోజుతో ఆ భారం తీరిపోయింది. మీ అన్నా చెల్లెలు ఒకటైపోయి నాకిచ్చిన షాక్ గురించి నా డైరీలో ప్రత్యేకంగా రాసుకుంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇన్ఫాక్ట్ మీ అన్నయ్య కన్నా మీకన్నా నేనే చాలా అదృష్టవంతుణ్ణి. అలాగా? ఎస్. ఎందుకు? టూ మచ్. అమాయకత్వమో ఆట పట్టించడమో తెలియటం లేదు. మీరంటే నాకు ఇష్టం, మీకు మీ అన్నయ్య అంటే చాలా ఇష్టం. మీరిద్దరూ కలిసిపోయారు కాబట్టి ఇక మన పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే కదా. ఒక రకంగా చెప్పాలంటే నా ప్రేమే మీ ఇద్దరిని కలిపింది. ఆ దేవుడికి కన్నా ముందు నాకు థ్యాంక్స్ చెప్పాలి మీరు. ఏంటలా అయిపోయారు? ఇంకా కలుసుకోవాల్సిన బంధువులు కానీ దూర బంధువులు కానీ ఎవరైనా ఉన్నారా? మన పెళ్లికి వాళ్ల పర్మిషన్ కూడా కావాలని నా మనసు మీద దెబ్బ కొట్టకండి. ఇప్పటికే మా అమ్మకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను. అది కాదండి. ఏది కాదు? రేపే మా అమ్మని మీ ఇంటికి తీసుకొస్తాను. వద్దు, నేను మా అన్నయ్య ఇప్పుడే కలిసాం. ఇప్పుడే పెళ్ళంటే నాకిష్టం లేదు. ఓకే ఓకే ఓకే, మీకోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తాను. నో ప్రాబ్లం. మీ ఆత్మీయత అనురాగాలు సంతృప్తి చెందాక మన పెళ్లి జరగాలి. వెళ్దామా తల్లి? ఉంటాం సార్. ఒక నిమిషం. నా మనసులో ఏముందో మీకు తెలుసు. సుభద్ర అంటే ఎంత ఇష్టమో కూడా మీకు తెలుసు. మీ ఇంటికి వచ్చి మాట్లాడాను. అఫ్కోర్స్ గొడవ కూడా పడ్డాను. పెళ్ళి ఎప్పుడైనా జరగనివ్వండి. మిమ్మల్ని బావగారు అని పిలవచ్చా? నా చెల్లెలు ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. రే ఏసీపీ, మహా గొప్ప అన్న చెల్లెల మధ్య ఇరుక్కున్నావురా. ఇంతవరకు అన్నయ్య పర్మిషన్ కావాలి, ఇప్పుడు చెల్లెలు పర్మిషన్ కావాలి. మనకే లంచ్ కూడా ఫినిష్ చేసేసి ఇంచు కూడా గ్యాప్ లేకుండా ఫ్రూట్స్ ఎక్కింగ్ చేస్తాం అనమాట. ఏంట్రా? అబే ఏం లేదు, జాగ్రత్తగా తిను. తర్వాత నేను చెప్పే మ్యాటర్ విన్నావనుకో, తిందామంటే ముద్ద దిగదు, పడుకుంటే నిద్రట్టదు. రేయ్, విషయం ఏంటో తిన్నగా చెప్పాడు, లేదంటే నీకు లంచ్ కూడా కట్ అయిపోతుంది. ఆహా, బిజినెస్ అవన సినిమాలాగా మనం అతి కష్టం మీద జైలు నుంచి విడుదలైనప్పుడు ఏం చెప్పు? పెద్ద రకం సినిమాలో లాగా పిల్లయ్యి భానుమతుల్లాగా హరి సుభద్రలు కొట్టు సత్తారని చెప్పావా? ఇప్పుడు ఏమైందిరా? రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా, పల్నాడు పౌరుషం సినిమాలో కృష్ణరాజు రాధికలా, రీసెంట్ గా గోరింటాకు బొమ్మలో డాక్టర్ రాజశేఖరం మీరా జాస్మిన్లా, సిస్టర్ సెంటిమెంట్ సినిమాలన్నీ కలిపి
ఒకేసారి ఊరు మొత్తం చూపించేస్తున్నారు ఆ అన్న చెల్లెళ్ళు ఇద్దరు. నిజమా? నా కళ్ళతో నేను చూశాను మనకే. వాళ్ళిద్దరూ సైకిల్ ఎక్కి రిమ్జిమ్ అంటూ ఊరంతా తిరిగేస్తున్నారు. ఊరంతా ఆశ్చర్యంగా సంబరపడి చూసేస్తున్నారు. నాకు కూడా ఎంత ముచ్చటేసింది అనుకున్నా. నిన్ను కూడా సైకిల్ ఎక్కించుకుని ఊరు మొత్తం తిప్పేద్దాం అనుకున్నాను. కానీ మనం విలనసం కదా, అందుకే ఆగిపోయింది. నోరు ముయిరా. ఇల్లలకగానే పండగ కాదు. అది పాత సామెత. ఫ్లోర్ కడగగానే ఫెస్టివల్ అవదు మనకే. ఇది కొత్త సామెత. వాళ్ళిద్దరూ సైకిల్ ఎక్కి మేం కలిసిపోయాము అని ఊరంతా దండోరా కొట్టుకున్నంత మాత్రాన మనం కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఆ సెంటిమెంట్ సినిమా 2 రోజులు కూడా ఆడదు. అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. ఆల్రెడీ ప్లాన్ కూడా చేశాను. ఎక్కడ అగ్గి రాజుకోవాలో అక్కడ రాజుకుంటోంది. అది రగులుతుంది, పెను మంట అవుతుంది. ఆ అన్న చెల్లెలని బూడిద చేసేస్తుంది. ఏంటమ్మంట? అర్చన. సుభద్ర, అమ్మా, వదినా, లోపలికి పదండి. ఆగండి ఆగండి. అన్నా చెల్లెలు ఊరంతా ఓ రౌండ్ వేశారు కదా, ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో దిష్టి తీయాలి. ఇక్కడే వెయిట్ చేయండి. నిజమే. మీరు రండి. పదమ్మా. ఏంటమ్మా
కొత్తగా చూస్తున్నావు? చిన్నప్పుడు నువ్వు తిరిగి నీలే కదా. మీ అన్నయ్య లేకుండా చూసి అప్పుడప్పుడు వస్తూనే ఉన్నావు కదే. అంటే అన్నయ్య, అది ఎంతో అవసరమైతేనే తప్ప వచ్చేదాన్ని కాదు. ఐమ్ సారీ. జరిగిపోయింది వదిలేయమ్మా. ఇక నుంచి ఇది మన ఇల్లు. అమ్మా, నా పెద్ద చెల్లెలు సుభద్ర ఇంటికొచ్చింది. ఊర్లో సమస్య వస్తే నాతో చెప్పుకుంటారు, ఇంట్లో మాత్రం సుభద్రకే చెప్పాలి. అంటే ఇంటి పెత్తనం మొత్తం సుభద్రదేనా? నాదేమీ లేదా? దిస్ ఈస్ టూ మచ్. మీ ఇద్దరిని ఒక్కటి చేసింది నేను కాబట్టి మీ ఇద్దరూ నేను చెప్పినట్టే వినాలి. అవునన్నయ్య, ఇంటి బాధ్యతలు వదినికే అప్పచెప్దాం. నేను సరదా కన్నాను సుభద్ర. ఇంటి బాధ్యత తీసుకోవడం అంటే ఇక నుంచి ఈ ఇల్లు నీదనుకోవాలి. అదే మీ అన్నయ్య కోరిక కాదనుకు. అత్తయ్య, తాళాలివ్వండి. మీరే ఇవ్వండి. ఇదిగోమ్మా. అర్చన ఎక్కడా? అదిగో వస్తోంది. రా అర్చన, కూర్చో కూర్చో. అర్చన, అమ్మా, ముందు సుభద్ర కొట్టించు. వడ్డిస్తారా? నువ్వు చెప్పినట్టు అన్నీ సుభద్రకి ఇష్టమైనవే చేశాను. మీరు చెప్పారా? అవును. ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన విషయాలు ఇంకా గుర్తున్నాయా? నా చెల్లెలకి కంచంలో కన్నా అరిటాకులో తినడమే ఇష్టం. అమ్మా, రెడీరా? అమ్మా, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి.
మొదటి ముద్దకి ఈ కాంబినేషన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. తినమ్మా. ఇంకా అర్థం కాలేదా? మీరే తినిపించాలి. అలాగా అడగచ్చు కదమ్మా. తర్వాత వంకాయ్. అది రెడీరా. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ములక్కాడల సాంబార్. అది కూడా రెడీరా. ఫైనల్ గా పెరుగన్నం. కరెక్టా? కరెక్టే, కానీ పెరుగన్నంలోకి ఇష్టంగా స్వీట్ నంచుకొని తింటుంది. పెరుగన్నంలో స్వీటా? అది కూడా మైసూర్ పాక్ అంటేనే బాగా ఇష్టం. తర్వాత పూతరేకులు. అప్పుడప్పుడు నేను టౌన్కెళ్ళి తెచ్చే నారింజ మిఠాయి. సుభద్ర ఇష్టాలేంటో చాలా బాగా గుర్తుపెట్టుకున్నారండి. అసలు మర్చిపోతే కదా. పెళ్లి కూతుర్లా తలంచుకుని కూర్చున్నావేంటే తినకుండా? పెళ్లి కూతుర్లా ఏంటి? పెళ్లి కూతురే కదత్తయ్యా. అర్చన, పెళ్లి మాట ఎత్తగానే అలా వెళ్ళిపోతుందేంటండి? సుజాతక్క, పెళ్లికి ఇంకా 4 రోజులే ఉంది. నేను ముందుగా రమ్మని చెప్పాను కదా. నువ్వొస్తే నాకు కొంచెం సాయంగా ఉంటుంది. ఎప్పుడొస్తున్నావు?
కొడుకుని కోడల్ని కూడా తీసుకురావాలి. సరే ఉంటా. ఏమండి, స్నేహితులందరికీ ఫోన్లు వెళ్ళాయా? 2 రోజులు ముందే దిగిపోతారు వాళ్ళంతా. మాటిస్తే తప్పరు నా ఫ్రెండ్స్. అబ్బో, మీ స్నేహితులు ఎంత గొప్పోళ్ళో నాకు తెలీదు మరి. పీకల దాకా తాగడం, పేకాటం, ముసలి మూక. నేను అడిగింది మన అబ్బాయి ఫ్రెండ్స్ గురించి. వాడి ఫ్రెండ్స్ గురించి నాకేం తెలుస్తుంది? ఒకసారి గుర్తు చేయండి. అలాగే. మన వాళ్ళందరూ పెళ్లికెళ్ళడానికి ప్రయాణ ఏర్పాట్లు ఎలా చేశారు? కార్లు పెట్టాను, బస్సులు బుక్ చేశాను. బస్సులు వద్దు, అన్ని కార్లే బుక్ చేయండి. దర్జాగా ఉంటుంది. సరే. మొగుణ్ణి గౌరవించడం తెలియదు గాని ఈ బిల్డప్కి ఏం తక్కువ లేదు. ఎంత ధైర్యం ఉంటే దీని ఫోటో నాకు చూపిస్తావు? ఇంకొక్కసారి ఈ ఫోటో ఇంట్లో కనిపించిందో చంపేస్తాను.